పాన్సనెల్లా పాస్తా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బ్రెడ్ ముక్కలు, స్పాగెటీ పాస్తా, మోజరెల్లా చీజ్, సోక్డ్ ఆలివ్స్, బటర్ అంటే వెన్న, మస్టర్డ్ పేస్ట్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఫ్రెష్ బేసిల్, చెర్రీ టొమాటో. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్గానే ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు దొరికేవే కూడా, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ బేసిల్ మాత్రమే కొద్దిగా కష్టం అవుతుంది. ఒకవేళ ఫ్రెష్ బేసిల్ దొరకకపోతే డ్రై బేసిల్ కూడా యూస్ చేసుకోండి, బాగానే ఉంటుంది. పాస్తా నిజంగానే మనందరికీ కూడా ఫేవరెట్, చాలా బాగుంటుంది. చక్కటి చెర్రీ టొమాటో బేస్డ్ సాస్ తయారు చేసుకొని అందులో పాస్తాని కుక్ చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పాస్తాని బ్లాంచ్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకుంటున్నాం. నీళ్లు వేడి చేసుకొని ఇందులో పాస్తా బ్లాంచ్ చేసుకుందాం. అందుకోసమే పెట్టేశాను. నీళ్లు కాస్త వేడైన తర్వాత పాస్తా వేసేసుకుందాం. ఓకే, ఈలోపు కొన్ని కటింగ్స్ ఉన్నాయి, కటింగ్స్ తయారు చేస్తాం. వేర్ టు స్టార్ట్? చెర్రీ టొమాటో. చెర్రీ టొమాటోని చాప్ చేసుకుంటాను. జస్ట్ హాఫ్ చేసుకుంటున్నానండి, 2 సగాల కింద చేసుకున్నా సరిపోతుంది. హోల్గా ఉండకుండా స్ప్లిట్ చేస్తాం అన్నమాట. నిజంగా చాలా గొప్ప ఫీలింగ్ ఇది. మనం చేసుకుంటున్నప్పుడు వెజిటేరియన్ తయారు చేస్తూ ఉంటే, అది కూడా రోమన్ కల్చర్కి సంబంధించిన ఒక వెజిటేరియన్ డిష్ని చేస్తూ ఉంటే చాలా రోల్ అవుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కానీ హిస్టారికల్ రెఫరెన్సెస్ ఏవి చూసినా కూడా రోమన్స్ ఎక్కువ చేతిలో ఏ మీట్ లాఫ్నో లేకపోతే ఏ స్టీక్నో పెట్టుకొని పిక్ తింటున్నట్లు, బేకన్ తింటున్నట్లు ఇలాంటి వాటినే చూస్తూ ఉంటాం మనము యూజువలీ. మనం మాత్రం దానికి విరుద్ధంగా వెజ్ తయారు చేస్తున్నాము, అది కూడా సేమ్ కల్చర్కి సంబంధించి. ఎస్, వీ మేడ్ దెమ్ ఈట్ వెజ్. ఓకే, తర్వాత చెర్రీ టొమాటో చాప్ చేసుకున్నాను కదా, ఆ తర్వాత బెల్ పెప్పర్స్ చాప్ చేస్తున్నాను. ఇదేంటంటే ఫైన్ చాప్ కాదు, మీడియం చాప్ లాగా చేసుకుందాం. మరీ ఫైన్ చాప్ చేస్తే డిష్లో అసలు కనిపించకుండా పోతుంది వెజిటేబుల్ అనేది. అలా అని పెద్ద పెద్ద పీసెస్ కింద తయారు చేసినా కూడా వీ కాంట్ హ్యావ్ ఇట్ అలాంగ్ విత్ స్పాగెటీ. పొడవుగా తిన్నా కూడా అదే ప్రాబ్లం వస్తుంది, అందుకని మీడియం చాప్ చేస్తున్నాం. పక్కన పెట్టేద్దాం. ఈలోపు నీళ్లు బాగా వేడయ్యాయి. ఇందులో కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత ఆయిల్ వేస్తున్నా. ఉప్పు ఆయిల్ ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు స్పగటీలో ఆల్రెడీ మనకి సీజనింగ్ తీసుకొచ్చేస్తుంది. ఆయిల్ వేసినట్లయితే స్పగటీ ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండకుండా విడివిడిగా ఉండడానికి దోహదపడుతుంది అనమాట. అందుకని వేస్తాం. ఇలా కాసేపు పట్టుకుంటే మెత్తబడిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. పాస్తా అలా బ్లాంచ్ అవుతూ ఉంటుంది. మనం మిగిలిన వెజిటబుల్స్ని కట్ చేసుకున్నాం. ఇందాక ఎల్లో బెల్ పెప్పర్స్ కట్ చేసుకున్నాం కదా, అదే విధంగానే గ్రీన్ బెల్ పెప్పర్స్ కూడా చాప్ చేసుకున్నాం.
పాస్తా బ్లాంచ్ చేసేటప్పుడు ఇంకో చిన్న టిప్ ఏంటంటే బాగా వేడిగా అయిన తర్వాత వాటర్ వేసుకుంటే ఇవి తొందరగా సాఫ్ట్ అవుతాయి. రెండోది ఏంటంటే హైట్గా బాగా ఎత్తుగా ఉన్న పాత్ర కానీ లేకపోతే బాగా వెడల్పుగా ఉన్న పాత్ర కానీ తీసుకుంటే బాగా సూట్ అవుతుంది అనమాట. ఎనీవే అదైతే కరెక్ట్గా లోపల సెట్ అయిపోయింది, పాస్తా ఏం విరగకుండా, కాబట్టి బాగుంటుంది. లాస్ట్లో కూడా డిష్ పూర్తయిన తర్వాత కూడా బాగుంటుంది అనమాట. పూర్తిగా ఫుల్ లెంత్ యూస్ చేసుకోవచ్చు. ఎనీవే వెజిటబుల్ చాపింగ్ ఆల్మోస్ట్ డన్. నౌ వీఆర్ మూవింగ్ ఇన్ టు సాస్ ప్రిపరేషన్. సాస్ ప్రిపరేషన్ కోసం కూడా ఇంకో పెనం పెట్టేసుకుంటాను. ఇందులో బటర్ ఫస్ట్ వేసుకొని, బటర్ కరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి సాతే చేసుకుంటాం. సాతే అయిన తర్వాత పాస్తా మిక్స్ చేసుకుంటాం. దించే ముందు బ్రెడ్ వేసి మిక్స్ చేసి దించేసుకోవడమేనమాట. సో బ్రెడ్ లాస్ట్లో వేస్తాము, ఎందుకంటే బ్రెడ్ ముందే వేస్తే మెత్తగా అయిపోతుంది, నానిపోయినట్లు అయిపోతుంది, అందుకని. ఓకే, ఫస్ట్ బటర్లో చెర్రీ టొమాటో వేస్తున్నాను. కొద్దిగా అలా సాతే అయ్యి చెర్రీ టొమాటో రానెస్ కొద్దిగా తగ్గుతుంది. ఆ తర్వాత మిగిలిన వెజిటబుల్స్ వేస్తాం. గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. ఇది అలా ఫ్రై అయ్యేలోపు బేసిల్ని షిఫ్నేట్ కట్ అంటాం కదా, అలా కట్ చేసుకున్నాం. షిఫ్నేట్ కట్ అంటే ఇలా ఓపెన్ చేసుకొని వీటన్నింటినీ కూడా రౌండ్గా రోల్ చేసి చాప్ చేయడం అన్నమాట. ఇలా వస్తుంది. మరోవైపు చక్కగా బటర్లో వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి. ఆల్మోస్ట్ డన్. మనం ఇంకా పాస్తా బ్లాంచ్ అయ్యే టైంకి కనుక ఇది రెడీ అయిపోయిందంటే మనం తీసి వేసేసుకోవచ్చు. అండ్ పాస్తా పరిస్థితి చూద్దాం. పాస్తా కూడా కుక్ అయిపోయిందండి ఇటువైపు. దీన్ని షిఫ్ట్ చేసేద్దాం. దీని తర్వాత ఒక్కొక్కటిగా మిగిలిన వెజిటబుల్స్ సీజనింగ్ అంతా కూడా చేసేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, ఓన్లీ వెజిటబుల్స్ కోసమే. ఆల్రెడీ పాస్తాలో సాల్ట్ వేసాం కాబట్టి అది కాస్త ఉంటుంది, దీనికోసం సాల్ట్ వేసుకున్నాం. అలాగే కొద్దిగంత పెప్పర్ కూడా. వరకు డన్, రెడీ అయింది. నౌ ఇందులో మస్టర్డ్ పేస్ట్ వేస్తున్నా. అలాగే ఆలివ్స్ 2-3 మాత్రం ఉంచుకున్నాను, తర్వాత సీజన్లో వాడుకుందాం డ్రెస్సింగ్లో. కొద్దిగా వేడైన తర్వాత ఫైనలీ చీజ్ వేస్తాం. చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి దాంట్లో ఆ సాగినెస్ అది ఉంటుంది కదా, అది వస్తుంది. దాంతో ఆ ఇటాలియన్ స్టైల్ అనేది మనకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది.
బ్రెడ్ ఎక్కువసేపు ఉండకూడదు, వెంటనే సర్వ్ చేసేసుకోవాలి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి. డిష్ రెడీ అయిపోయింది, ఇంగ్రీడియంట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. దీన్ని ప్రజెంటేషన్లో పెట్టి చక్కగా గార్నిష్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను.